చాలా ప్రాముఖ్యమైనవి. ఒక కుటుంబం కట్టబడే ఆ బిడ్డలు కూడా చాలా శ్రేష్టమైనవి. ఒక క్రైస్తవ జీవితం అనేది కేవలం వాక్యం ద్వారానే కట్టబడుతుంది. వాక్యం ద్వారానే ఒక కుటుంబం కట్టబడుతుంది. కనుక అలాంటి శ్రేష్టమైన ఈ మాటలు కొన్ని నిమిషాలు మాత్రమే మనం వినాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 13-4 రాయబడిన మాట ఏంటంటే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకు వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే చెప్తున్నారా, ఈ యొక్క వివాహములకు కర్త మొట్టమొదటి చేసిన దేవుడే కనుక ఈ వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు ఆదము ఆయన చెప్పవచ్చాడు. అంతేకాదు కాలాన్ని ఆయన వచ్చి ధైర్యపరిచాడు, బలపరిచాడు, కృతజ్ఞతలు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చూస్తే భార్య భర్తల మధ్య యొక్క ఒక బంధం చాలా ప్రాముఖ్యమైనది. అది ఎంతో శ్రేష్టమైనది. దేవుని యొక్క లేఖనం సెలవిస్తాం ఏంటంటే, భార్య దొరికిన వారికి మేలు దొరికిన అట్టి వారి యెహోవా అనుగ్రహం పొందిన వారికి అయిపోయింది. ఈరోజు సమయంలో నీకేం దొరికింది? మేలు దొరికింది. మేలు భార్య దొరికిన వారికి మేలు దొరికాను, అట్టి వారి యెహోవా అనుగ్రహం పొందిన వారికి అయిపోయింది. అయితే దేవుడున్నారా, ఈ యొక్క దిన ఈ శ్రేష్టమైన ఈ యొక్క సమయంలో దేవుడి ఇచ్చిన అద్భుతకరమైన విషయాలు ఏంటంటే, భార్య భర్తకు మేలు మేలు. అంతేకాదు దేవుడున్నారా, దేవుడి యొక్క వాక్యంలో చూస్తే ఈ శ్రేష్టమైన మాటలు మన హృదయంలో మన పెట్టుకోవాలని చేస్తున్నారు. అదే 31వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, గుణవతైన భార్యలు కూడా అరుదు, అంటే ఉద్యోగుల కంటే అమూల్యమైనది. ఒక భర్తకు భార్య మొట్టమొదటిగా మేలు, రెండవది ముత్యం దేవుడిలారా, మూడవది ఏంటంటే దేవుడిలారా కిరీటం. చెప్పండి, కిరీటం. యోగ్యుల పెళ్లికి కిరీటం. కనుక దేవుని యొక్క వాక్యం చూస్తే ఈ శ్రేష్టమైన మాటలు ఒక భార్య గురించి ఈ యొక్క అద్భుతకరమైన మాటలు బైబిల్లో రాయబడినాయి దేవుడులారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క ధ్యానం. చెప్పండి, ఏంటండి? ఎందుకంటే మేలు, ఇంకోటి ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. భార్య దొరికిన వారికి మేలు దొరికింది, రెండవది ముత్యం దొరికింది, మూడవది కిరీటం దొరికింది, నాలుగవది దానం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం తెలుగుతారు. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని, మీ బ్రతుకును నిలబెట్టే మాట. దేవుని వాక్యం చూస్తే ఎఫెసీయుల రాసిన పత్రికలు చూస్తే దేవుడారా, పరలోకమందునైనను భూమి మీద ఉన్నమైనను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతున్నాయో ఆ తండ్రి అనే దేవుడు ఏంటంటే మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నాడు పౌలు. ఈరోజు ఈ కుటుంబం కట్టబడుతుందంటే, మనందరి కుటుంబాలు కట్టబడ్డాయంటే తండ్రి అయిన దేవుడు కారణుడు ఆయనని నజరేయుడైన యేసు దేవుడారా. ఆయన మనలో మన దేవాది దేవుడు, మనకు కడుతున్న దేవుడు, మన కుటుంబాన్ని కడుతున్న దేవుడు, మన జీవితాలను కడుతున్న దేవుడు. కనుక దేవుడారా, ఈ యొక్క శ్రేష్టమైన ఈ సమయంలో దేవునికి వాక్యం సెలవిస్తూ ఏంటంటే, ఇక భార్య భర్తల మధ్యలో యొక్క ఒక బంధవ్యాన్ని దేవుడు రెండే మాటలతో ముడిపెట్టాడు. అదేంటంటే, భార్య సవిత సంయోగాలకు లోపడి ఉండాలి, సంయోగాలు సవిత ఏం చేయాలి?
ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎందుకు ప్రేమించాలి, సమయాలు ఎందుకు ప్రేమించాలి చెప్తానంటే దేవుని వాక్యం తెలుస్తుంది. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ప్రేమించి ఏం చేశారండి, అటువంటి పురుషులారా మీరు ఎన్నో మీకు భాగ్యండి ప్రేమించండి. క్రీస్తు కూడా సంఘంలో ప్రేమించి అది కళంకమైన ముడతైనను అట్లా మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అదంతా నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి దాని కోసం తను తానే అప్పగించుకున్నాడు. సంఘం కోసం యేసు ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు సంఘము దేనికి సాదృశ్యం అంటే దేవుడారా ఒక భార్యకు సాదృశ్యం. భార్యకు సాదృశ్యం అండి సంఘం. దేవుడారా ఒక భర్త భార్యను యేసుక్రీస్తు వారు సంఘం ఏ విధంగా ప్రేమిస్తున్నారో ఆ విధంగా ప్రేమించాలి. భార్య సంఘం ఏ విధంగా దేవుడికి లోబడుతుందో ఆ విధంగా లోబడి ఉండాలి. దేవుడారా ఇది చాలా శ్రేష్టమైన ఈ మాట, ఒక కుటుంబానికి కట్టే మాట, బ్రతుకులను కట్టే మాట, వారి జీవితంలో వారు బ్రతుకున్నంత కాలంలో వారు గుర్తుంచుకునే మాటలు. ఈ శ్రేష్టమైన దేవుని మాటలు దేవుడున్నారు. ఈ యొక్క పరిశుద్ధ లేఖనం ఒక కుటుంబాన్ని ఒక బ్రతుకును కట్టే మాట్లాడుకుంటారు. కనుక ఈ దినంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బైబిల్ చెప్తా ఉంది. దేవుని పత్రిక 3:7 అటువల్ల పురుషులారా జీవన కృపవరంలో మీ భార్య మీద ఎక్కువ బలహీనమైన ఘటన జరిగి జ్ఞానం చొప్పున వెంట పాత్రం చేయాలి. ఏ విధంగా పాత్రం చేయాలన్నా చెప్పండి, జ్ఞానం చొప్పున పాత్రం చేయాలి. జ్ఞానం చొప్పున పాత్రం చేయాలంటే అర్థం ఏంటంటే దేవుడారా ఈ మనకున్న ఈ జ్ఞానం చరిత్ర కాదు, ఎవరైతే మనకున్న దీంతో కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే జ్ఞానం అంటే ఏంటో కూడా బైబిల్ రాయబడింది. మొదటి ప్రదేశంలో దేవుడారా ఆయన యూదులకు ఆటంకంగాను గ్రీక్ దేశస్తులకు వెరితనంగా ఉన్నాడు. కానీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుడారా యేసుక్రీస్తు వారు జ్ఞానమైన దేవుడు. అందుకే బాగా మాట్లాడుతున్నాడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. ఆ పాట ఒకసారి చిన్న పాత్ర, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కళ్యాణ పద్ధతి చెప్పండి. జ్ఞానం ఆయననే జ్ఞానం. మనసులో జ్ఞానం నివాసం కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కకూడదని రాయబడింది. ఆ జ్ఞానమైన దేవుడు ప్రపంచాన్ని కట్టుకున్నాడు. 7 స్తంభాలంటే ప్రపంచంలో 7 ఖండాలు ఈ ప్రపంచాన్ని ఆయన కట్టాడు దేవుడు. కనుక ఈరోజు ప్రతి కుటుంబాన్ని ఆయన కట్టే దేవుడు, ప్రతి కుటుంబాన్ని ఆయన పోషించే దేవుడు, ప్రతి కుటుంబాన్ని ఆయన బలపరిచే దేవుడు. కనుక ఈరోజు సమయరాజు అదేవిధంగా సభితలు దేవుడు వారి కుటుంబాన్ని కట్టే దేవుడు, వారిని దీవించే దేవుడు. దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఆదాము ఏంటంటే దేవుడు అని యెహోవా వారికి ఇచ్చిన ఆశీర్వాదం అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపించారు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఈ యొక్క వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ఎందుకంటే ఈ విధంగా ఈ బిడ్డల యొక్క వివాహం ఏ విధంగా జరగబోతుందో ఒకరోజు సంఘమైన మనతో మధ్యాకాశంలో యేసు ప్రభుతో వివాహం జరగబోతుంది. దాన్ని గొర్రె పిల్ల కనుక అందుకే ఈ ప్రపంచంలో అన్ని ప్రోగ్రామ్స్ కంటే అన్ని కార్యక్రమం కంటే శ్రేష్టమైనది ఘనమైనది ఏంటిదంటే వివాహము.
దేవుడి మాటలు మనందరికీ ఆశించుగాక. ఆమేన్.